మహేష్ బాబు ఎంత మంచి సినిమాలు తీసినా, ఎంత మెసేజ్ ఉన్న సినిమాలు తీసినా కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ కు మాత్రం ఎక్కడో ఒక లోటు. ఎందుకంటే మహేష్ బాబు అందరి హీరోల్లాగా కాకుండా ఎప్పుడు చూసినా ఒకటే లుక్ లో అది ఫుల్ సేవ్ చేసుకుని కనిపించేవాడు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారని చెప్పాలి. కాకపోతే ఇప్పుడు మహేష్ బాబు తన లుక్, నటనంతా పూర్తిగా మార్చేశాడు. ఇంతవరకు ఏ హీరో లేనటువంటి విధంగా మహేష్ బాబు అయితే మనకు కనిపించబోతున్నాడు. అదే SSMB 29 సినిమాతో. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మహేష్ బాబు హీరోగా 1999లో రాజకుమార్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు మన సూపర్ స్టార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్లీన్ సేవ్ లుక్ లోనే కనిపిస్తూ వచ్చాడు. ఈ ఏడాది విడుదలైన గుంటూరు కారం సినిమాలో కాస్త గడ్డం అయితే పెంచేశాడు. అది కూడా చాలా తక్కువనే చెప్పాలి. కానీ ప్రస్తుతం మహేష్ బాబు గడ్డంతో ఎప్పుడు లేనంత విధంగా కనిపిస్తూ ఉన్నాడు. పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ ఏ స్థాయిలో గడ్డం అయితే పెంచాడో అదే స్థాయిలో మహేష్ బాబు కూడా గడ్డం పెంచేస్తున్నాడు. ప్రస్తుతానికి మహేష్ బాబు తన తదుపరి సినిమా రాజమౌళి దర్శకత్వంలో చేస్తూ ఉన్న సంగతి మనందరికీ బాగానే తెలుసు. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి, త్రిబుల్ సినిమాల తర్వాత రాబోతున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయనే చెప్పాలి. అంచనాలను ఏమాత్రం తగ్గకుండా మహేష్ బాబుతో సినిమాను ప్లాన్ చేస్తూ ఉన్నాడు రాజమౌళి. అందులో భాగంగానే మహేష్ బాబు గడ్డం పెంచి కనిపించాలని రాజమౌళి అయితే చెప్పినట్లు తెలుస్తోంది. అందుకోసమే మహేష్ బాబు ఫుల్ గడ్డంతో మనకైతే దర్శనమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు రీసెంట్ గా విదేశాలకు వెళ్లిన మహేష్ బాబు తిరిగి వస్తున్న సమయంలో ఎయిర్పోర్ట్ లో గడ్డంతో కనిపించి అందరినీ సర్ప్రైజ్ అయితే చేశాడని, తలపై క్యాప్ పెట్టుకుని మహేష్ బాబు గుబురు గడ్డంతో ఆ ఫోటోలో ఉన్నాడు. మహేష్ బాబు మీసాలు, గడ్డం ఆ స్థాయిలో పెంచడం మేమెప్పుడు చూడలేదంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు సినీ ప్రేక్షకులు. ఇన్నాళ్ళు మిల్క్ బాయ్ లా ఉన్న మహేష్ బాబు ఒక్కసారిగా హాలీవుడ్ హీరోలా మారిపోయాడంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. మొత్తానికి మహేష్ బాబు గతంలో ఎప్పుడు ఇలాంటి లుక్ లో అయితే కనిపించలేదని, సాధారణంగా రాజమౌళి సినిమా అంటే నెలల తరబడి స్క్రిప్ట్ వర్క్స్, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇటీవల రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం మహేష్ బాబు సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయని చెప్పాడు. ఇదే సంవత్సరం చివరిలో సినిమాను కూడా స్టార్ట్ చేస్తామని చెప్పాడు. అయితే కథ ఏంటి, ఎలాంటి నేపథ్యంలో ఈ సినిమా రాబోతుందని మాత్రం క్లారిటీ అయితే ఇవ్వలేదు. మహేష్ బాబు లుక్ ను చూస్తూ ఉంటే, ఆయన గడ్డం చూస్తూ ఉంటే రాజమౌళి మళ్ళీ ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడని మాత్రం అర్థమవుతూ ఉంది. తన రికార్డును తానే బ్రేక్ చేయడం కోసం గట్టి ప్రయత్నమే చేస్తూ ఉన్నాడు మన జక్కన్న. మొత్తానికి సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషిగా ఉన్నారు ఈ సినిమాతో. సో ఇది గైస్, మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరొక సినిమా అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.